హాయ్ అండి. సో మనం కనుక చూసుకుంటే ఈ రోజుల్లో వేధింపుల కేసులు ఎక్కువైతే చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో చంద్రు సాయి నుంచి మొదలుకొని ప్రసాద్ బెహ్రా వరకు కూడా ఇవే జరుగుతాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే ఎక్కడైనా జరుగుతుందా, లేకపోతే వ్యక్తిగత కక్షతో చేస్తున్నారని మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి. లేకుంటే కనుక చూసుకుంటే గత 1 year నుంచి కూడా చూసుకుంటే చంద్రు సాయి విషయం నుంచి ప్రజెంట్ ప్రసాద్ బెహ్రా వరకు కూడా అన్ని వేధింపుల కేసులు లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి కేసులు పెడుతున్నారు తప్పించి దానికంటే ఒక ప్రూఫ్ ఉండదు. ఎక్కడైనా లిటరల్ గా మనం మాట్లాడుకుంటే సో ప్రూఫ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. సో వీళ్ళు పోయి చెప్తారు అరే బాబు అని చెప్పేసి వీళ్ళు పోయి చెప్తారు నన్ను ఇట్లా వేధిస్తున్నాడు సార్ అని చెప్పేసి అంటారు. అక్కడ నిజాలు తెలుసుకునే పరిస్థితి ఉండదు, దాని ఎంక్వైరీ ఉండదు, దాని అసలు ఏంటి ఇంటరాగేషన్ ఏముండదు. డైరెక్ట్ తీసుకుపోయి కేసు నమోదు చేయడం, తీసుకుపోయి జైల్లో పడేయడం, 14 రోజులు రిమాండ్ పంపడం, అది మాత్రమే జరుగుతుంది. లిటరల్ గా మనం మాట్లాడితే అక్కడ నిజాలు ఏంటి, నిజంగానే అన్నాడా లేడా, ఈమె అమ్మాయి ఉద్దేశపూర్వకంగానే పెడుతుందా కేసు అని చెప్పేసి తెలుసుకునేది ఏం లేదు. ఎందుకంటే 100% మనం మాట్లాడుకోవాలంటే 100% అమ్మాయిల ఫేవర్ గానే చట్టాలు కానీ న్యాయాలు కానీ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే అబ్బాయి ఒక అమ్మాయి ఇట్లా అనుకుందంటే వాడు ఏమంటాడు, అక్కడ ఉన్నాడు ఎవడని కూడా పోరా బాబు నీకు ఏం పనిలేదా, అమ్మాయి అంటే చెప్తావా, నస్తే ఓకే చెప్పు, లేకపోలేదని చెప్పేసి ఇంకా వాళ్ళని తిట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి సపోజ్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి పోయి పోలీసులు చెప్తే అబ్బాయి నాకు ప్రపోజ్ చేస్తున్నాను, నన్ను టీచ్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పింది అనుకో ఎగ్జాంపుల్కి. సో అమ్మాయి పోలీసులు ఆయన వస్తాడు, సో అబ్బాయిని ఏంది రాదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు, కుదిరితే కొడతాడు, తీసుకుపోయి జైలు ఫోక్సో కేసు దిక్మాల కేసు ఏదో పెట్టేసి తీసుకుపోయి జైల్లో కూడా పడతాడు. అదే ఒక అబ్బాయి పోయి అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పింది అనుకో, ఏంద్రా బాబు నువ్వు ఇప్పుడు ఇట్లా తయారు ఏ కాలంలో మనిషిగా బాబు నువ్వు నచ్చితే ఓకే చెప్పు, లేకపోతే లేదు కానీ అమ్మాయి చెప్పిందని చెప్పడం ఏందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ ఇంకా వాడికే వార్నింగ్ ఇస్తాడు. సో ఇలా ఉన్నాయి మన చట్టాలు. లిటరల్ గా మనం మాట్లాడుతుండే తప్పు అబ్బాయి చేసినా చేయకుండా అమ్మాయి పోయి అబ్బాయి తప్పు చేసిండు, నన్ను అబ్యూజ్ గా మాట్లాడుతుండు, నన్ను తీడుతుండు, నన్ను కొడుతుండు, నన్ను అదంటుండు ఇదంటుండని అక్కడ అబ్బాయి చేయాల్సిన అవసరం లేదు. సో అమ్మాయి పోయి చెప్తే అదే చట్టం, అదే న్యాయం. సో వాళ్ళు రాజ్యాంగం చేసినట్టు అమ్మాయి పోయి చెప్పిందంటే ఇది 100% ఫ్యాక్ట్ కాకపోతే అమ్మాయి చెప్పదని చెప్పేసి సో రావడం అవుతుంది. ఆన్ ది స్పాట్ లో ఇంటరాగేషన్ ఉండదు, ఏముండదు. డైరెక్ట్ తీసుకుపోయి ఫోక్సో కేసు ఆ కేసు ఈ కేసు అని పెట్టేసి తీసుకుపోయి రిమాండ్ పంపి జైలు పంపి అది చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అదంతా ఫాస్ట్ జరుగుతూనే ఉంటది. సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే కొంతమంది అందరూ అన్నట్లయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కావాలని కక్షపూరితంగా కేసులు పెడుతుంటారు, మనకు అర్థమవుతుంది. సో ఆ కేసులు చాలా మంది అబ్బాయిలు బలవుతున్నారు. లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఏమన్నంటే కూడా మేము ఇట్లా రేపటి కేసు పెడతాం అని చెప్పేసి అంటారు. ఎవరన్నా చిన్నపాటి గొడవ వచ్చినా కూడా రేపటి కేసు పెడతాం, సో నేను తీసుకుపోయి జైల్లో పెడతాను, నువ్వు బయటికి రానే రావు అని చెప్పేసి ప్రతి దానికి అదొక అస్త్రంగా వాడుకుంటారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళకి తెలిసిన అందుకే మనం మాక్సిమం చూడండి, అంటే నేను అన్ని రేపటి కేసులు ఫేక్ అని నేను చెప్పడం లేదు, కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. సో అది కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నాయి. సో కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో జరుగుతున్నాయి. లిటరల్ గా మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటూ తిరిగిన రోజులు ఉంటారు, మంచిగా ఉంటారు, పర్ఫెక్ట్ ఉంటారు. ఎక్కడో ఏదో చెడుతుంది, ఎక్కడో ఏదో మనీ దగ్గరనో లేకపోతే ఎక్కడన్నా విషయంలోనో ఏదో వాళ్ళు ఏదో పని చెప్తే వీళ్ళు ఏదో చేయలేదేనో, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు సో నేను వీళ్ళతో పాటు ఇట్లా వెబ్ సిరీస్ తీస్తున్నా, ఇట్లా షో చేస్తున్నా, సో నన్ను ఇట్లా లైంగికంగా వేధిస్తున్నా అని చెప్పేసి అదొక వస్త్రంగా వాడుకొని వాళ్ళ పరువు తీస్తున్నారు, వాళ్ళతో పాటు వీళ్ళ పరువు తీసుకుంటారు. లిటరల్ గా మనం మాట్లాడుకుంటాం, పరువు వాళ్ళ ఒక్కటే కాదు వాళ్ళతో పాటు వీళ్ళది కూడా పోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు లిటరల్ కనుక. సో ఇక్కడ ఇదే జరుగుతుంది. లేకపోతే చూసుకుంటే చందు సాయి విషయంలో మొదలుకొని ప్రసాద్ బెహ్రా వరకు, సో ఈ విషయం కనుక మనం చూసుకుంటే నేను చూసిన వరకు కొన్ని అంశాలను మీకు షేర్ చేసుకుంటా. సో మల్లిక్ తేజ విషయం ఎగ్జాంపుల్ కి, సో మల్లిక్ తేజ విషయంలో సో ఆ మల్లిక్ తేజ ప్లస్ తనతో యాక్ట్ చేసిన నటి ఒక 6-7 సంవత్సరాల నుంచి ఫోక్ సాంగ్ చేస్తుంది. సో 6-7 సంవత్సరాల నుంచి ఫోక్ సాంగ్ చేస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో ఎన్నో ఇప్పుడు సో ఆ మల్లిక్ తేజ అనే పర్సన్ ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చిండు, అది ఎవరెవరు అనుకున్నా కాదనకి 100% ఫ్యాక్ట్, ఇది అందరు తెలిసిన విషయమే. ఇలా జరుగుతున్న తరంలో సో అమ్మాయి కేసు పెట్టింది. సో ఇంకా అమ్మాయి ఏం చెప్తుంది, నాపై కొన్ని సంవత్సరాల నుంచి కూడా అత్యాచారం చేస్తుండు, నాపై కూడా కొన్ని సంవత్సరాల నుంచి సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాను చెప్పేసింది. మరి నీతో ఎన్ని సంవత్సరాల నుంచి సెక్సువల్ హరాస్మెంట్ చేస్తావు, మరి నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు, నీకు అంత అవసరం వచ్చింది చేయాల్సినంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా అప్పట్లో బాగా రేజ్ అయింది. మరి నువ్వు ఇన్ని రోజులు ఎందుకు కేసు పెట్టావు, నీతో ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది, నేను ఇట్లా వేధిస్తున్నాను, ఇప్పుడు మరి ఎన్ని రోజులు కేసు పెట్టిన, ఇప్పుడు ఎందుకు కేసు పెట్టామంటే సో అక్కడ ఏదో జరిగింది ఇన్సిడెంట్. సో మరి వాళ్ళ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చినాయా, ఏమి వచ్చినాయా, మన్ను మషాన్ని ఏమి వచ్చినాయి కూడా, సో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సో ఇలాంటివి చాలా కూడా సీన్లు జరుగుతున్నాయి.
సొసైటీ మొత్తం అంత దరిద్రం అంత భ్రష్టు పట్టిపోయింది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే 100% మనం మాట్లాడాలంటే అమ్మాయిలకు అనుకూలంగా చట్టాలని, అమ్మాయిలకు అనుకూలంగా న్యాయాలున్నాయి, అన్ని అమ్మాయిలకు అనుకూలంగానే ఉండే. సో దానివల్ల అబ్బాయిలు నిండా మునిగి బలైపోతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే అబ్బాయిలకు కూడా కొన్ని రకమైన చట్టాలు వచ్చి అబ్బాయిలు కూడా అరే బాబు ఇది పరిస్థితి అని చెప్పేసి అంటే వినే వాళ్ళు ఉంటే ఈ సమాజం బాగుపడుతుంది. లేకపోతే అబ్బాయిలు మొత్తం అది అయిపోతారు అన్నట్టుగా లిటరల్ మాట్లాడుకుంటే అలా అలా జరుగుతుంది సీనియర్ చూసుకుంటే. సో ఇప్పుడు నువ్వు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సమానం చెప్పేసి అంటావు. సో ఎక్కడుంది సమానత్వం? ఇప్పుడు అమ్మాయి చెప్తేనేమో అసలు ఎంక్వైరీ ఉండదు, ఏం ఉండదు, తీసుకుపోయి జైల్లో పడేసి పక్క వేసి తీసుకుపోయి ఫోక్సో కేసు, ఆ కేసు, ఈ కేసు అని దిక్కువాల కేసు అని పెట్టేసి నాన్ బెయిలబుల్ అన్ని చేసుకుని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి అస్సలు తీసుకుపోయి అన్ని దిక్కువాల కేసులు అని పెట్టేసి అవన్నీ పెడతారు. తీరా వచ్చేసరికి ఏం సరే ఇది ఫేక్ అని తెలుస్తుంది కొన్ని రోజులకు. ఓ సారీ బాబు తప్పైంది, అదనుకో ఇది అనుకో అంటారు. అలా అప్పుడు ఏం చేయాలంటే సో ఫేక్ కేసు పెట్టిన అమ్మాయి కూడా ఇప్పుడు ఈ పడే శిక్ష ఉందా అమ్మాయి కూడా వేస్తే అబ్బాయి కూడా సమాజం బాగుపడుతుంది. ఫేక్ కేసు పెట్టినందుకు అమ్మాయి కూడా ఇదే శిక్ష చేసినందుకు సో అప్పుడు ఇలాంటి కేసులు పెట్టడానికి భయపడతారు. కొనుక్కుంటారు. అట్లా ఉండాలి లెక్కలు, అట్లా రావాలి చట్టాలు. అబ్బాయిలకైనా ఒక న్యాయం ఉండాలి, అమ్మాయిలకైనా ఒకటే న్యాయం ఉండాలి. సో ఇప్పుడు అబ్బాయి తప్పు చేయలేదు అని చెప్పేసి అమ్మాయికి తెలిసి కావాలని ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టిందని ఎప్పుడైతే రుజువు అవుతుందో సో ఆ టైంలో ఆ రిమైనింగ్ శిక్షని ఈ అమ్మాయి తీసుకొని ఆ జైల్లో పడేసి ఆ శిక్షలు వేసి ఆ దిక్వాల శిక్షలను కూడా అమ్మాయికి పెట్టేసి ఆ దిక్వాల శిక్షను కూడా అమ్మాయికి వర్తించి పర్మనెంట్ గా జైల్లో ఉంచితే రేపొద్దున కూడా ఫేక్ గా కేసు పెట్టడానికి భయపడేలా ఉండాలి. అలా రావాలి చట్టాలు. అంతేగాని చెప్పేసి ఆల్రెడీ చూసుకుంటే మాక్సిమం కూడా అన్ని ఫేక్ కేసులే అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కష్టంగా వాడుకుంటారు. ఏమన్నా ఇప్పుడు సపోజ్ కి చిన్న చిన్న వాడు కూడా అదే యూజ్ చేసుకుంటారు. చూసుకుంటే మనం రీసెంట్ గా సినిమా చూసింది. వాళ్ళతో మంచిగా ఉన్న రోజులు ఉంటూ తిరిగిన రోజు తిరుగుతారు, మంచిగా అండర్స్టాండింగ్ ఉంటది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అన్ని చేసుకుని సో డైరెక్ట్ ఎక్కడో చెడుతుంది, డబ్బుల కన్నా ఎక్కడు. తర్వాత వచ్చేసి నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి లైంగికంగా వేధిస్తున్నాను చెప్పేసి కేసులు పెడతారు. అంటే వీళ్ళు కేవలం దాన్ని కష్టంగా వాడుకుంటారు. 100% మనం మాట్లాడుకోవాలంటే సో అది 80% కరెక్ట్ కాదు. సో చట్టాలు మార్పు రావాలి, న్యాయాలు మార్పు రావాలి, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా సమానమైన చట్టాలు రావాలి. తప్పు చేస్తే అమ్మాయిలను కూడా తీసుకొని జైల్లో పడేయాలి, శిక్ష చేయాలి, పర్మనెంట్ కూడా జైలునే ఉంచాలి.